మూడు రాష్ట్రాల రైతు సోదరులకే గుడ్ న్యూస్. తుంగభద్ర డ్యామ్ 19వ నెంబర్ గేటు కొట్టుకుపోయిన విషయం అందరికీ తెలిసిందే. గడిచిన 10 రోజులుగా ఇంజనీర్లు చేస్తున్న ప్రయత్నాలు ఈ రోజు కొలికొచ్చాయి. 19వ నెంబర్ గేట్ నుంచి దాదాపుగా 32 టీఎంసీల వాటర్ వృధాగా సముద్రంలోకి పోయింది. అయితే కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో దాదాపు 20 మంది ఇంజనీర్లు, 200 మంది కార్మికులు 10 రోజులుగా శ్రమించి 70 టన్నుల గేటు తయారు చేసి విజయవంతంగా గేటును అమర్చారు. ఇక తుంగభద్ర గేట్లు, డ్యామ్ గేట్లన్నీ మొత్తం క్లోజ్ చేశారు. ఒక్క 19వ నెంబర్ గేట్లో 5 ఎలిమెంట్స్ పెట్టడం వల్ల వాటి మధ్య ఉండే గ్యాపుల ద్వారా ఒక 500 క్యూసెక్కుల ఫ్లడ్ వృధాగా పోతా ఉంది ప్రస్తుతానికి. దాన్ని కూడా క్లోజ్ చేయడానికి అధికారులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మొత్తం టీబీ డ్యామ్ కెపాసిటీ 105 టీఎంసీలు అయితే ప్రస్తుతం 72 టీఎంసీలు ఉన్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి కూడా 45,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తూ ఉంది. కెనాల్స్కి ఒక 16,000 క్యూసెక్కులు రిలీజ్ చేస్తూ ఉన్నారు. రాబోయే వారం రోజుల్లో టీబీ డ్యామ్కి ఫ్లడ్ మరింత పెరిగే అవకాశం ఉంది. టీబీ డ్యామ్ పరివాహక ప్రాంతంలో ఆ ఎగువ ప్రాంతాల్లో విచ్చలవిడిగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో 18వ తేదీ నుంచి పెద్ద ఎత్తున వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖతో పాటు బెంగళూరు వాతావరణ శాఖ కూడా తెలియజేసింది. అయితే టీబీ డ్యామ్కి ఇన్ఫ్లో బాగానే ఉంది. ప్రస్తుతానికి అవుట్ఫ్లో మాత్రం కేవలం గేటుల ద్వారా 500 క్యూసెక్లు ఉంది. కెనాల్స్ ద్వారా ఒక 16,000 క్యూసెక్ల దాకా రిలీజ్ చేస్తున్నారు. ఎట్టకేలకు కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో గేటును విజయవంతంగా బిగించడంతో కర్ణాటక వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఇక తెలంగాణలో కొంత భాగం, ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా కూడా సాగునీరుకి ఇక డోకా లేదు. రాబోయే 15 రోజుల్లో టీబీ డ్యామ్ మరోసారి పూర్తిగా నిండే అవకాశాలు ఉన్నాయని కూడా ఇంజనీర్లు చెప్తా ఉన్నారు. ఎగువ ప్రాంతాల్లో దాదాపుగా 30-40 టీఎంసీలు వాటర్ వచ్చే విధంగా వర్షాలు పడతాయా లేదా అనే వివరాలతో మరో వీడియోలో తెలుస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.